హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం ప్రవీణ ఉత్తరార్ధ పేపర్ 1 రష్మృతిలో నుంచి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ద్రోణ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది మీకు షార్ట్ ఆన్సర్స్లో అడుగుతారు. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. మహాభారత్ కయి మహారథియోం కి కహానీ హే. సో మహాభారతం అనేది ఎంతోమంది మహారథుల యొక్క గొప్ప చరిత్రను చెప్పే ఒక గొప్ప మహాకావ్యం. द्रोण ब्राह्मण है फिर भी वीरता में वे किसी भी క్షత్రియ సే కమ్ నహీ హే. సో ద్రోణుడు బై బర్త్ బ్రాహ్మణుడు అయినా సరే ఎలాంటి క్షత్రియుడికి ఈయన తక్కువ కాదు. వే ఆచార్య హే ఔర్ రాజ్కుమారు కా శిక్షా దేతే హే. ఆయన ఒక ఆచార్యుడు అండ్ రాజకుమారులకి ఆయన ట్రైన్ చేస్తూ ఉంటారు. वे ही కౌరవ और పాండవోं को अस्त्र शस्त्र की శిక్షా దేతే హే. సో ఈయనే కౌరవులకి పాండవులకి ఆర్చరీ అనేది చాలా చక్కగా నేర్పించారు. कौरव और पांडव शिक्षा समाप्त के बाद भारी भीड़ के सामने अपना कौशलता दिखाते हैं. సో కౌరవులు పాండవులు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ప్రజలందరి ముందు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు. సబ్ లోగ్ అర్జున్కి ప్రశంస కర్తే హే. ప్రతి ఒక్కరు కూడా అర్జునుడిని మెచ్చుకుంటూ ఉన్నారు. ఇసీ సందర్భమే కర్ణ అర్జున్ కో లల్కార్తా హే. సో ఆ టైంలో అక్కడికి కర్ణుడు వచ్చి ఎలాగైనా సరే అర్జునుడితో యుద్ధం చేయాలనుకుంటాడు. కృపాచార్య కిసి తరహ పరిస్థితియోంకో సంభాల్తే హే. కానీ కృపాచార్యుడు దానికి ఒప్పుకోకుండా ఆ సిచ్యువేషన్ని అక్కడి నుంచి తప్పించేస్తాడు. కార్యక్రమం సమాప్త హోతే హే. ఆ కార్యక్రమం అంతా అయిపోతుంది. ద్రోణ్ అర్జున్కో అపనే సాత్ లేకర్ జాతే హే. సో ద్రోణుడు అర్జున్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. వే అర్జున్ సే కహతే హే కి హే అర్జున్ యహ ముసీబత్ కహా సే ఆయి హే. ఓ అర్జున, ఈ ఉపద్రవం ఎక్కడి నుంచి వచ్చింది? యహీ సోచ్ రహా హూँ. ఇదే ఆలోచిస్తున్నాను. मैं जानता हूँ कि तुमसे मुकाबला करने वाले अभी तक जन्म नहीं है. సో నీతో తలపడి గెలిచేవాడు ఇప్పటిదాకా పుట్టలేదని నేను అనుకుంటున్నాను. మగర్ ఇస్ కర్ణుకో దేకర్ మేరా మన్ డర్తా హే. కానీ కర్ణుని చూసి నాకు కొంచెం భయంగా ఉంది. ద్రోణ్ అర్జున్ సే ఆగే కహతా హే కి పెహలే ఏకలవ్య తుమ్సే భీ అచ్చే ధనుర్ధార్ బనా. సో ఇంకా ఏమని చెప్తున్నాడు ద్రోణుడు అర్జునుడితో? నీకన్నా ముందు ఏకలవ్యుడు అనే ఒక ట్రైబల్ ప్రిన్స్ చాలా బాగా బాణాలు వేసేవాడు. తబ్ మేనే ఉస్కా అంగూఠా మాంగ్లియా. కానీ నేను అతని దగ్గర నుంచి ఆ కుడి చేతి బొటన్ వేలుని గురుదక్షిణగా తీసేసుకున్నాను. ఇస్ తరహ్ వహ్ తుమారే రాస్తే సే హట్ గయా. నేను ఇలా చేయడం వల్ల అతడు నీకు ఇంకెప్పటికీ పోటీకి రాడు. కోయి నా కోయి ఉపాయ్ కర్కే మే ఇస్ కర్ణ కో భీ హటా దూంగా. ఏదో ఒకటి ఆలోచించి ఈ కర్ణుడు కూడా నీ దారిలో నుంచి అడ్డుపోయేలాగా నేను చేస్తాను. మే కర్ణుకో అప్నా శిష్యు నహీ బనావుంగా యహ నిశ్చిత్ హే. నేను ఎప్పటికీ కర్ణుడిని నా శిష్యుడిగా ఒప్పుకోను. మగర్ ఇస్సే తుమ్కో సావధాన్ రహనా చాహియే. కానీ నువ్వు అప్రమత్తంగా ఉండాలి. आचार्य द्रोण की इस बातों से पता चलता है कि उनको अर्जुन से విశిష్ట ప్యార్ హే. సో ఇలా మాట్లాడడం వల్ల ఆచార్య ద్రోణుడికి అర్జునుడు అంటే ఎంత ఇష్టమో మనకు తెలుస్తుంది. వే జాతి భేద్కో మహత్వ దేతే హే. సో కులం మతం జాతులు అనేవన్నీ కూడా ఆయన ఎంతో ఇదిగా పట్టించుకుంటాడని మనకు తెలుస్తుంది. ఏకలవ్య కా అంగూఠా దక్షిణ మే లేనా ఉస్కా క్రూర్ జాతి ప్రియతా కా సాబిత్ కర్తే హే. సో ఏకలవ్యుడు లాంటి ఒక గొప్ప శిష్యుడిని అణగతొక్కేసిన అలాంటి క్రూరత్వం ఆయనకి ఎంత జాతి పిచ్చో మనకి తెలుస్తుంది. महाभारत युद्ध में द्रोण अपने प्रिय शिष्य अर्जुन के विरुद्ध युद्ध करते हैं. అంత ప్రియ శిష్యుడైన అర్జునుడి మీదకే ద్రోణుడు కురుక్షేత్ర యుద్ధంలో పోటీ పడడం మనం చూస్తాం. కర్ణ ఉస్కే ఆధీన యుద్ధ కర్తే హే. సో కర్ణుడి పక్షాన ఇప్పుడు ద్రోణుడు ఉన్నాడు. అర్జునుడు ద్రోణుడికి ఆపోనెంట్గా ఉన్నారు. सब शिष्य को समान ना समझने के लिए उनको यह दंड मिलते हैं. సో తన మాట వినలేదని కోపం వచ్చిన ద్రోణుడు అర్జునుడికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు. रश्मरति में आचार्य द्रोण का कम स्थान ही मिला है मगर इससे ही उनका चरित्र मालूम हो जाते हैं. సో రష్మరతి అనే ఈ కావ్యంలో ద్రోణుడి ప్లేస్ కొద్దిగా అయినా సరే ఆ ప్లేస్ని బట్టి మనం ఆయన క్యారెక్టర్ని చాలా చక్కగా అంచనా వేయగలుగుతాం. దినకర్ జీకి యహీ కూబీ హే. సో చిన్న పారాగ్రాఫ్లో కూడా అంత చక్కగా ఆయన క్యారెక్టర్ మొత్తాన్ని మనకి చెప్పేసిన క్రెడిట్ దినకర్ గారికి దక్కుతుంది. సో దిస్ ఈజ్ యువర్ క్యారెక్టర్ ద్రోణ్ ఫ్రమ్ రష్మరతి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.